మే 1 అంటే మేడే. దీన్ని అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అని కూడా పిలుస్తారు. అమెరికాలో మాత్రం ప్రస్తుతం దీన్ని లాయల్టీ డేగా వ్యవహరిస్తున్నారు. చాలా దేశాల్లో మేడేని సెలవు దినంగా ప్రకటిస్తారు. ఈ కార్మిక దినోత్సవ ఆవిర్భావాన్ని ఏ ఒక్క దేశానికో సంఘటనకో ముడిపెట్టడంలే కానీ 1886లో షికాగోలోని హే మార్కెట్లో జరిగిన కార్మికుల ప్రదర్శనే ఈ మేడే పుట్టుకకు పునాది వేసిందని చెబుతారు. కార్మికులకు 8 గంటల పని విధానం గురించి ననీదిస్తూ 1886 మే 1న చాలామంది కార్మికుల పోరాటం చేపట్టారు. దానికి మద్దతుగా 4 రోజుల తర్వాత షికాగోలోని హే మార్కెట్లో చాలామంది ప్రదర్శన నిర్వహించారు. కానీ ఆ ప్రదర్శన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో కొందరు కార్మికులు చనిపోయారు. ఇక ఆ సంఘటన అనంతరం 1889 నుంచి 1890 వరకు అనేక దేశాల్లో కార్మికుల ఉద్యమాలు, నిరసన ప్రదర్శనలు చోటు చేసుకున్నాయి. 1890 మే 1న బ్రిటన్లోని హైడ్ పార్కులో చేపట్టిన ప్రదర్శనకు దాదాపు 3 లక్షల మంది కార్మికులు హాజరయ్యారు. రోజుల్లో కేవలం 8 గంటలు మాత్రమే పని వేళలో ఉండాలనేది ఆ ప్రదర్శనలో పాల్గొని వారి ప్రధాన డిమాండ్. ఆ పైన అనేక యూరోపియన్ దేశాల్లో ఇదే నినాదంతో ప్రదర్శనలు జరిగాయి. క్రమంగా షికాగోలో జరిగిన కార్మిక ప్రదర్శనల్లో చనిపోయిన వారికి గుర్తుగా మే 1న కార్మిక దినోత్సవం జరుపుకోవాలని ఒప్పందం కూడా కుదిరింది. ఆపై ప్రపంచవ్యాప్తంగా మేడే స్వరూపం మాట్లాడుతూ వచ్చింది. అనేక దేశాల్లో ఆ రోజున పోరాటాలు, నిరసన ప్రదర్శనలు చేపట్టడం పారుపాటైంది. 1900 నుంచి 1920 వరకు యూరోప్లో ప్రభుత్వ ధనిక వ్యాపారాల దోపిడీని ఎండగడుతూ సోషలిస్టు పార్టీల ఆధ్వర్యంలో మే 1న నిరసన ప్రదర్శనలు జరిగేవి. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో మేడే నాడు యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు చేపట్టేవారు. తర్వాతి దశకాల్లో మే 1న నాజీల వ్యతిరేక దినోత్సవంగా జరిపేవారు. హిట్లర్ పాలనలో ఆ రోజున జాతీయ కార్మికుల దినోత్సవంగా జరుపుకునేవారు. ఇటలీలో ముసోలిని, స్పెయిన్లో జనరల్ ఫ్రాంక్లు మేడే పైన అనేక ఆంక్షలు విధించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరోపియన్ దేశాల్లో మే 1ని సెలవు దినంగా ప్రకటించడం మొదలుపెట్టారు. అనంతరం అనేక దేశాలు ఇదే బాటలో నడిచాయి. చాలా దేశాల్లో కార్మికులకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలు ఆ రోజునే అమల్లోకి రావడం మొదలయ్యాయి. 1976 క్వీన్ విక్టోరియా భారతదేశం టైటిల్ గెలుచుకుంది. 1923 మే 1న నుండి లేబర్ డే అని కూడా పిలువబడే కార్మిక దినోత్సవాన్ని భారతదేశంలో జరుపుకుంటారు. లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్ ఈ రోజున మద్రాస్ హైకోర్టు మరియు ట్రిప్లిసిన్ బీచ్ ముందుగా చైనాలో మొదటిసారిగా కార్మిక దినోత్సవ వేడుకలను నిర్వహించింది. శ్రామిక వర్గాల ప్రాముఖ్యతను ప్రోత్సహించడానికి ప్రపంచంలోనే చాలా దేశాలు మే 1ని కార్మిక దినోత్సవంగా జరుపుకుంటారు. 1997 మే 1న స్వలింగ సంపర్కని నిరోత్సాహపరిచిన ఆస్ట్రేలియా యొక్క చివరి రాష్ట్రంగా టాస్మానియా అవతరించింది. టాస్మానియాలో స్వలింగ సంపర్కుల చట్టాన్ని మెరుగుపరచడం మరే ఇతర కారణాల వల్ల చెప్పుకోదగినది కాదు. ఎందుకంటే ఒక శకానికి ముగింపు పలకడం చాలా ఆలస్యం అయింది. 2003 మే 1న 2003న యుఎస్ ప్రెసిడెంట్ జార్జ్ డబ్ల్యూ బుష్ లాక్హీడ్ S3 వైయింగ్లో యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అనే విమానం నౌక వద్ద దిగారు. అక్కడ అతను ఇరాకు యుద్ధంలో ప్రధాన యుద్ధ పోరాటాలను ముగించినట్లు ప్రకటించాడు. 2004 మే 1న యూరోపియన్ యూనియన్ సైప్రస్ చెక్ రిపబ్లిక్గా విస్తరించింది. 2009 బెలికి, ఎస్టోనియా, హంగరీ, లాట్వియా, లిథువేనియా, మాల్టా, పోలాండ్, స్లోవేకియా మరియు స్లోవేనియా ఈయూలో చేరాయి. ఈ ప్రాంతం రాష్ట్రాల మరియు జనాభా పరంగా యూరోపియన్ యూనియన్ యొక్క అతిపెద్ద ఏకైక విస్తరణ. 2009 స్వీడన్ పార్లమెంటు అదే లింగ వివాహాన్ని చట్టబద్ధం చేయడానికి స్వీడన్లో
మే 1న 2009 వివాహంపై లింగ ప్లేట్ చట్టాన్ని ఆమోదించింది. ప్రపంచంలో ఒకే లింగాన్ని వివాహం చేసుకున్న 7వ దేశం స్వీడన్. 2009 స్వీడన్లో స్వలింగ సంపర్కుల వివాహం చట్టబద్ధం చేయబడింది. 2012 చైనా మరియు రష్యా $15 ట్రిలియన్ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశాయి. అజిత్ కుమార్ ప్రముఖ దక్షిణాది నటుడు. ఇతను తెలంగాణలోని సికింద్రాబాద్లో మే 1న 1971న జన్మించాడు. తన నట జీవితాన్ని తెలుగు చిత్రమైన ప్రేమ పుస్తకంతో ప్రారంభించాడు. ప్రముఖ నటి శాలినిని 2000లో పెళ్లి చేసుకున్నాడు. ఇతడు చదువుకున్నది 10వ తరగతి వరకు. అయినా బహుభాష కోవిదుడు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఆంగ్ల భాషలను అనర్గళముగా మాట్లాడగలడు. 4-10 వయసు దాటి జుట్టు మొత్తం తెల్లబడినా ఏ మాత్రం రంగు వేసుకోకుండా అలాగే హీరో పాత్రలు పోషిస్తున్నాడు. అనుష్క శర్మ ఒక భారతీయ సినీ నటి. పలు విజయవంతమైన హిందీ చిత్రాల్లో నటించింది. అనుష్క శర్మ మే 1న 1988న ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జన్మించింది. ఆర్మీ ఆఫీసర్ కుమార్తె అయిన అనుష్క శర్మ బాలీవుడ్లో తనదైన శైలిలో దూసుకెళ్తుంది. మోడలింగ్ ప్రపంచంలో మంచి పేరు సాధించాలన్న తనతోనే గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుష్క ముందుగా లాక్మీ ఫ్యాషన్ వీక్లో మెరుపులు మెరిపించింది. లాక్మీతో పాటు సిల్క్ అండ్ షైన్, విస్పర్, నాదేళ్ల జ్యువెలరీ, పియాట్, పాలియా లాంటి బ్రాండ్లకు ఆమె మోడల్గా వ్యవహరించింది. యష్ చోప్రాకు చెందిన ఎస్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ఆమె టాలెంట్ గుర్తించి బాలీవుడ్ బాద్షార్ఖాను సరసన తొలి అవకాశం ఇచ్చింది. రబ్నే బనాది జోడీ సినిమాలో ఆమె నటన విమర్శలకు నుంచి ప్రశంసలు అందుకుంది. రాధికా మందన్ భారతదేశానికి చెందిన సినిమా నటి, మోడల్. ఆమె 2018లో పటాకా సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. రాధికా మదన్ మే 1న 1995న ఢిల్లీలో సరైకి హిందూ కుటుంబంలో జన్మించింది. ఢిల్లీకి చెందిన మదన్ కలర్స్ టీవీలో రోజువారీ సోప్ ఓపెరా టీవీ సిరీస్ మేరీ ఆసికి తుమ్ సే హాయ్లో తొలిసారిగా నటించడం ద్వారా తన వృత్తిని ప్రారంభించింది. ఆమె శక్తి అరోరా సరసన ఇసాని వాఘేలుగా నటించింది. అది ఆమెకు భారీ ప్రజాదరణ సంపాదించింది. జూన్ 2014 నుండి ఫిబ్రవరి 2016 వరకు 400 ఎపిసోడ్లకు పైగా ప్రసారమైన కలర్స్ టీవీ యొక్క అత్యంత ప్రసిద్ధి సోషల్లో ఈ ధారావాహిక ఒకటిగా మారింది. ఆనంద్ గోపాల్ మహీంద్ర ఒక భారతీయ బిలియనీర్ వ్యాపారవేత్త. ఆయన మహీంద్ర గ్రూప్ ప్రస్తుత చైర్మన్. ముంబైకి చెందిన ఈ బిజినెస్ గ్రూపులో ఏరోస్పేస్, అగ్రి బిజినెస్, ఆటోమోటివ్, స్పేరెస్, నిర్మాణ పరికరాలు, డిఫెన్స్, ఎనర్జీ, వ్యవసాయ పరికరాలు, ఆర్థిక బీమా, పారిశ్రామిక పరికరాలు, సమాచార సాంకేతికత, విశ్రాంతి, ఆతిథ్యం, లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్, అపార్ట్ సేల్స్, రిటైల్ ఇలా పలు రకాల వ్యాపారాలు ఉన్నాయి. ఈ మహీంద్ర అండ్ మహీంద్ర సహ వ్యవస్థాపకుడు జగదీష్ చంద్ర మహీంద్ర మనవడు ఆనంద్ మహీంద్ర నిరక విలువ 2020 జనవరి నాటికి 1.6 బిలియన్లుగా అంచనాగా వేయబడింది. 1955 మే 1న ముంబైలో దివంగత పారిశ్రామికవేత్త హరీష్ మహీంద్ర, ఇందిరా మహీంద్ర దంపతులకు ఆనంద్ మహీంద్ర జన్మనిచ్చారు.